2019లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైఎస్ జగన్ కార్పెంటర్ల కోసం బనగానపల్లిలో 1 ఎకరం 30 సెంట్ల స్థలాన్ని కేటాయించారు. బనగానపల్లికి చెందిన 101 మంది కార్పెంటర్లు ఆ స్థలంలో షాపులను ఏర్పాటు చేసుకున్నారు. ఆ ప్రాంతానికి కాటసాని రామరెడ్డి కార్పెంటర్ కాలనీ అని పేరు పెట్టుకున్నారు. అప్పటి నుంచి అక్కడే వడ్రంగి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. 2024 ఎన్నికల్లో కార్పెంటర్లు వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇచ్చారని బీసీ జనార్దన్ రెడ్డి వారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. జురేరు వాగు ప్రక్షాళన, వాకింగ్ ట్రాక్, డ్రైనేజీల నిర్మాణం అంటూ కార్పెంటర్ కాలనీని తొలగించేందుకు కుట్రలు చేస్తున్నారు. షాపులు తొలగించాలంటూ కార్పెంటర్లను వేధిస్తున్నారు. పలుమార్లు వారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నప్పటికీ కనికరించడం లేదు. జిల్లా కలెక్టర్కు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని కార్పెంటర్లు వాపోతున్నారు. చివరికి కార్పెంటర్లు హైకోర్టుకు వెళ్లి స్టే తీసుకొచ్చారు. అయినప్పటికీ కోర్టు ఉత్తర్వులు లెక్క చేయకుండా కార్పెంటర్ కాలనీకి కరెంటు తొలగించారు. వారం రోజుల నుంచి కరెంటు సరఫరాను నిలిపివేసి వారిని వేధిస్తున్నారు. దీంతో పని లేక కార్పెంటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పులు చేసి మరీ షాపులను పెట్టుకున్నామని, ఇప్పుడు ఖాళీ చేయమంటే ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నిస్తున్నారు. కనీసం సమాచారం ఇవ్వకుండా, నోటీసులు ఇవ్వకుండా విద్యుత్ కనెక్షన్ను ఎలా కట్ చేస్తారని నిలదీస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. బనగానపల్లె పట్టణంలోని కార్పెంటర్స్ కాలనీలో ఉన్నాము. ఇక్కడ సుమారుగా 101 ఈ యొక్క షాపులు ఉన్నాయి. ఇందులో 68 షాపులని కంటిన్యూస్గా ఈ యొక్క నిర్వహణ అనేది కొనసాగుతుంది. ఈ యొక్క 68 షాపులలో పూర్తిగా ఈ వారం రోజుల పాటు నుండి పవర్ని కట్ చేశారు. అధికారులు కావాల్సుకునే ఈ యొక్క పవర్ని కట్ చేశారని చెప్పేసి ఈ యొక్క కార్పెంటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ పవర్ లేకపోతే ఈ యొక్క కార్పెంటర్ పని అనేది ముందుకు సాగదు. దీని మీదనే ఆధారపడిన వీళ్ళంతా పని లేక గత వారం రోజుల పాటు నుండి ఖాళీగా కూర్చున్న పరిస్థితి. అసలు ఏంటి సమస్య, అధికారులు ఎందుకు ఈ యొక్క పవర్ని కట్ చేశారో వారి మాటలలో వినే ప్రయత్నం చేసాం. అసలు ఏం జరిగిందంటారు సార్? మాకు కార్పెంటర్ షాపులు వచ్చేసి మన వైఎస్ఆర్ వాళ్ళు ఇచ్చినారు. తర్వాత ఏం జరిగిందంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము వినలేదని కటింగ్ చేయాలని చెప్పుకుంటున్నారు. వాళ్ళు మార్కింగ్ కూడా చేశారు. ఇంకా మిగతాది శుక్రవారం వచ్చేసి 6 రోజులు అయిపోయింది. పొద్దుటికి కరెంట్ కట్ చేసినారు. ఇంకా అంటే ఎందుకు కట్ చేశారు? అసలు మీకు ఏమైనా చెప్పారా? ఎందుకు కరెంట్ కట్ చేశారో, ఎందుకు ఆ యొక్క పరిస్థితి వచ్చిందో చెప్పారా? ఆ విషయం అడిగినాము. కట్ చేసే కరెంట్ వాళ్ళకు అడిగితే పంచాబోర్డులో అడగండి అని చెప్పినారు. ఆయనకు అడిగితే వేరే మనుషులకు చెప్పండి, పైనుంచి ఆర్డర్ వచ్చింది అని చెప్పినారు. వాళ్ళు పంచాయతీ ఆఫీస్లో పోతే కరెంట్ ఆఫీస్ వాళ్ళు ఆడికి పో అంటారు, ఆడికిపోతే వేరే సార్గా పో అంటారు. ఇంకా ఎవరి దగ్గరికి పోవాలా మేము అర్థం కాక ఊరికి కూర్చున్నాం షాపులు బంద్ చేసుకొని. అసలు ఏం జరుగుతుంది? ఈ విధంగా చేయడం వలన, ఇటువంటి కక్ష సాధింపులకు పాల్పడడం వలన మీకు ఎటువంటి ఇబ్బందులు అంటారు? మా ఇబ్బంది ఎవరికి అస్సలు చెప్పుకోలేము సార్. మేము ఇక్కడ 64 కుటుంబాలు ప్రస్తుతం పని చేసుకుంటున్నారు. మాకు స్టే వచ్చినా ఒక 6 రోజులకే కరెంట్ తీసేసినారు. మేము పంచాయత్ వాళ్ళు కరెంట్ వాళ్ళు వచ్చేసి పంచాయత్ బోర్డు వాళ్ళ కాడ పోమని చెప్పినారు. వాళ్ళ కాడ పోతే ఎలిగేషన్ డిపార్ట్మెంట్ కాడికి పోమన్నారు. వాళ్ళు మాకు సంబంధం లేదు, జువేరు వాగుది మేము మార్కింగ్ వేసి ఇచ్చేసినాం వాళ్ళకి, దీనికి మించి మేము ఏం చెప్పలేము అంటున్నారు. మాకు ఏ క్లియర్ పేపర్ ఇంతవరకు ఇవ్వలేదు. ఇది మామూలుగా అయితే స్పష్టంగా చెప్పాలంటే దౌర్జన్యంగా కరెంట్ తీసేసినారు సార్. మాది ఒక్క విషయం కూడా మాకు చెప్పలేదు, ఏమి నోటీస్ ఇవ్వలేదు, ఏం చెప్పలేదు. ఒక వారం అవుతుంది సార్ మాకు పవర్ కట్ చేసినారు. మీరు ఇక్కడ ఉండకూడదు, మీరు షాపులు ఎత్తేయాలా కంపల్సరీగా, మీకు వేరే సాట యాన్నో ఇస్తామని అంటున్నారు. మేము ఉండి చాలా పోయినా కానీ మేము మళ్ళీ వేసుకోలేము. ఇప్పుడే అప్పులు చేసుకొని వేసుకున్నాము. ఎంత ఖర్చు వచ్చింది ఒక షాపుని వేసుకోవాలంటే? మనకు ఒక్కొక్క షాపుకి వచ్చేసి 2,50,000 2,80,000 దాకా వచ్చింది సార్. చాలా 3 సంవత్సరాల నుంచి కష్టపడి చేసుకున్నాము. టీడీపీ హయాంలో టీడీపీ వచ్చినప్పటి నుంచి మాకు రూములు తీసేయాలా, ఇక్కడ డ్రైనేజ్ కాలువ వస్తుంది, ఊరు డ్రైనేజ్ అని మాకు సతాయిస్తూ ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే గారు మినిస్టర్గా అయినారు. వాళ్ళు ఈ రూములన్నీ పోతాయి అని మాకు సతాయించి మాకు లేనిపోని ఇబ్బందులు పెడుతున్నారు. ఇక్కడ ఉన్న కార్పెంటర్లు ఎంతో ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఈ యొక్క పవర్ కట్ చేయడం వలన పూర్తిగా పనులు ఆగిపోయింది. ఆదాయాలు ఆర్డర్లు కూడా ఏమాత్రం జరగట్లేదు. ఇటువంటి సిచ్యువేషన్లో తమకు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని తమపై చేస్తున్న కక్షపూరిత సాధింపులను నిలిపివేయాలంటూ ఇక్కడ ఉన్న కార్పెంటర్లంతా కోరుతున్న పరిస్థితి. ఇప్పటికైనా తమని
ఆదుకోవాలని ఈ యొక్క కక్ష రాజకీయాల వలన తమ పొట్టలు కొట్టవద్దంటూ కార్పెంటర్లంతా ఎంతో దీనంగా ఎంతో వేడుకుంటున్న పరిస్థితి కనపడుతుంది.